చేసుకోవాలి. తరువాత విశ్వాసంతో ప్రార్థనలో మనం ఏకీభవించినప్పుడు దేవుని వాక్యం అంటుంది, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను అన్నట్లుగా ప్రార్థనలో మీరు విశ్వాసంతో ఏకీభవిస్తే నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక అంటున్నాను. ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈ సమయంలో మేము ప్రార్థనలో నీ సన్నిధిలో ఏకీభవిస్తున్నామయ్యా. దేవా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తా. అనేక సార్లు మేము నీకు స్థలం ఇవ్వలేదు, నీకు మార్గాలు సిద్ధపరచలేదు అయ్యా. నెపాలు చెప్తూ వచ్చినాం, నీ మాటలు అలక్ష్యము చేసినాము, నిన్ను నిరాకరించినాము, నిషేధించినాము. నీకయ్యా నిజంగా నీతో తర్కించినాము, వాదించినాము గనుక దయచేసి మేము చేసిన పాపాలు, చేయు దూషణలను క్షమించండి. యేసు, నీకు విరోధంగా మాట్లాడినవి, చేసిన కార్యాలన్నీ కూడా దయతో మీరు క్షమించాలని కూడా అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా అయ్యా, అనేక సార్లు మా కుటుంబాలు సమస్యలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు వచ్చిన సమయాల్లో మేము తండ్రి అయ్యా సార్ మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అల్ప విశ్వాసముతో భయపడుతూ వచ్చినాము. అయ్యా దయచేసి ప్రభువా, మాలో అపనమ్మకము, సందేహాలు, అనుమానాలు, అవిశ్వాసము, అల్ప విశ్వాసముతో నిండిపోయినాము, నీకు విరోధముగా మాట్లాడినాము కనుక దయచేసి మా పాపములు, మా దోషములన్నిటిని కూడా దయతో నువ్వు క్షమించాలని నీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. ఈ అపనమ్మకం అనేది మాకు రాకుండా సహాయం చేయండి, అవిశ్వాసము రాకుండా సహాయము చేయమని నీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. ఇప్పుడు ప్రభువా, నీకు స్థలం ఇస్తున్నా, నీకు మార్గాలు సిద్ధపరుస్తున్నాం. దయచేసయ్యా, నీ బిడ్డలు నివసించు స్థలాల్లోకి మీరు రమ్మని అడుగుచున్నామయ్యా. అయ్యా, నువ్వు నిజంగా దేవా నీ మాటకు ఇప్పుడు మేము లోబడుతున్నామయ్యా. నీ బిడ్డల గృహాల్లో, కుటుంబాల మీద, వ్యాపారాల మీద, వారి పిల్లల మీద పని చేస్తున్నటువంటి సమస్యల ద్వారా ఇబ్బంది పెట్టి బాధ పెడుతున్నటువంటి దయ్యములతో మాట్లాడుతున్నా యేసు నామములో దయ్యాన్ని బయటకు వెళ్ళగొడుతున్నామయ్యా. ఆయన మాట వలన దయ్యాలన్నీ వెళ్ళగొట్టి రోగం నుండి స్వస్థపరుస్తున్నామయ్యా. నువ్వు మాట మాత్రం సెలవిస్తుండగా వారు స్వస్థత పొందుకోవాలయ్యా. నీకు ఇష్టమైతే వారిని శుద్ధులుగా చేయమని కూడా అడుగుతున్నామయ్యా. ప్రభువా, నిజంగా అతని మీరు పొందిన దెబ్బల ద్వారా వారికి స్వస్థతను నువ్వు అనుగ్రహించమని అడుగుతున్నా. నీకు లోబడుతుండగా, అపవాదిని ఎదిరిస్తుండగా వాడు నీ బిడ్డల యొద్ద నుండి పారిపోవాలయ్యా. యేసు నామములో ఆ దయ్యాన్ని వెళ్ళగొడుతున్నా. యేసు నామములో అపవాది క్రియలు లయపరచబడునుగాక. అయ్యా నిజంగా దేవా, మీరు అద్భుతం నువ్వు చేసినందుకు వందనాలు. సమాధాన కర్తయ్యకు దేవుడే ఆ సైతానుని పాదాల కింద శీఘ్రంగా చెదగదొక్కేస్తున్నామయ్యా. ఆమేన్.